హాయ్ ఫ్రెండ్స్, మా సైడ్ అయితే వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. వర్షాలు కూడా పడుతున్నాయి. ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపించింది. ఎప్పుడు పకోడీ రొటీన్ అయిపోతుందని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా పిండితోనే గారెలా చేద్దామని చెప్పి చేస్తున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అనేవి తీసుకొని ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకుని వాటర్ అంతా పైకి వచ్చేలాగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట ఈజీగానే ఆనియన్స్ నుంచి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొద్దిగంత అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇందులో ఒక కప్ వరకు శనగపిండి, ఒక అరకప్ వరకు బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో రుచి సరిపడా కారము, జీలకర్ర, ధనియాల పొడి మనం టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోదు అనిపిస్తే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ఏం అవసరం పడదన్నమాట. మ్యాక్సిమం ఆనియన్స్ నుంచి వచ్చిన వాటర్ సరిపోతుంది. బాగా కలిపేసుకొని కొంచెం థిక్గా కలుపుకోవాలన్నమాట, మరి లూజ్ అయిపోతే బాగోదు. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని నూనె కవర్ ఉంటుంది కదా, అందు మీద కార్ షేప్లో చేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే లోపల దాకా కుక్ అవుతుంది. టమాటా సాస్లో తింటే సెట్ అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిగిలిన సభ్య యూట్యూబ్ ఛానల్. ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి, వెళ్ళిపోకుండా.